హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చి కందనకాయ గోంగూర కర్రీ అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్ చపాతీలకు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం నేను చెప్తాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 kg కందనకాయలు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ పైన ఉన్న వైట్ అంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కందనకాయలు చికెన్ షాప్లో మనకి మార్నింగ్ కంటే కూడా మధ్యాహ్నం అట్లయితే బాగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మధ్యాహ్నం టైంలో వెళ్తే 12కి 1కి అలా వెళ్ళి తెచ్చుకోండి, ఉంటాయి. ఇక్కడ గోంగూర కట్టలు 2 తీసుకున్నాను. గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. 2 కట్టల గోంగూర అనమాట ఇది. ఇప్పుడు దీంట్లోకి ఒక 8 పచ్చిమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని వేసుకున్న తర్వాత చాలా కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఇలాంటి గిన్నెతో ఒక చిన్న కప్పుడు నీళ్ళు పోసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. గోంగూర పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికిపోవాలన్నమాట వాటర్లో. ఎక్కువ నీళ్ళు ఏం అవసరం ఉండదు. గోంగూరకి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసుకోండి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పప్పుగుత్తితో మనం మెత్తగా రుబ్బేసుకోవాలి. ఆ కారం అనేది మొత్తం అంతా కూడా గోంగూరలో కలిసిపోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు అనేది ఎక్కడ కనపడకుండా గోంగూరలో కలిసిపోవాలి. అలా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. ఇలా రుబ్బేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్క అంతా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఉల్లిపాయ ముక్క అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందనకాయలు వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మనకి కందనకాయలు మనకి చికెన్ షాప్లో ఇచ్చేటప్పుడే వాళ్ళే శుభ్రంగా క్లీన్ చేసేసి ఇమ్మంటే వాళ్ళే ఇస్తారు. మనం ఇంటికి తెచ్చుకొని ఇంకా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 6 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. దాంట్లోనే వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. గోంగూర అయితే ఫస్ట్లో వేయకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. ఈ కందనకాయలన్నీ కూడా తొందరగా ఉడకవు కాబట్టి 90% ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. బాగా ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నాకు 1 స్పూన్ వేసాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మొత్తం అంతా ఇప్పుడు మళ్ళీ కలిపేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక 1/2 టీ స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అది కూడా ఘాటు ఉంటుంది గోంగూరలో. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు నీళ్ళు పోస్తున్నాను. 1/2 కప్ నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మన ఛానల్లో కందనకాయ ఫ్రై కూడా ఉంది, మీకు నచ్చితే అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలుపుకొని, చూస్తున్నారుగా ఈ విధంగా మనకి కందనకాయ అంతా కూడా చాలా మట్టుకి ఉడికిపోయింది, 90%. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేస్తున్నాను. వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి.
ఈ గోంగూర అంతా కూడా మన కందనకాయలో బాగా మిక్స్ అయిపోవాలి. అలానే 1 నిమిషం పాటు ఉడకనివ్వాలన్నమాట. ఈ పులుపు అంతా కూడా ఆ కందనకాయ ముక్కలకు పట్టుకునేటట్టు 1 నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి. ఉప్పు కానీ తగ్గినట్టు అనిపిస్తే మీరు లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే గోంగూరలో పులుపు కాబట్టి ఉప్పు అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత చూస్తున్నారుగా కర్రీ అంతా కూడా కొంచెం దగ్గరికి అయిపోయి బాగా ఉడికిపోయింది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. పులుపుల్లగా మనకి మన చికెన్ గోంగూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. సేమ్ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.